ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ. నిజంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం ఎంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉంది అనేది పలు సందర్భాలను పలు ఉదంతాలను విశ్లేషిస్తూ ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ ఇది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అసలు రాష్ట్రంలో పరిస్థితులపై మాట్లాడేందుకు మనతో మరోసారి జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో యూట్యూబర్ల అరెస్టు పర్వాన్ని సాకుగా తీసుకుని రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారంటే ఏం చెప్పాలి? నాకు హరిహరన్ గారు, నెక్స్ట్ ఒక అస్సామీ సింగరు కలిపి ఒక పాట ఉంటుంది సార్. అందులో జీసస్ సేవ్ అవర్ కంట్రీ అని హే రామ్ అని వినే ఉంటారు మీరు. లెజ్లీస్ను హరిహరన్ గారి కాంబోలో విన్నా. తర్వాత మీరు ఇంకోటి జాగ్రత్తగా గమనిస్తే ఇగోలు జస్టిఫికేషన్ అన్నది ఉంటుంది చూడండి. హిందువుల ఇగోని జస్టిఫై చేసుకున్నాం అన్న ఒక దర్పం చూపించే ట్వీట్ కింద చూస్తారా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని? ఏ జీసస్ సేవస్ అన్న టైప్లో కాంటెస్ట్లో ఆయన పెడతాడనే ట్వీట్కి హే రామ్ సేవస్ అని పెట్టాడు. అవును, మీరు గమనించారా? లేదా? సో వీళ్ళు ఇగోలు జస్టిఫై అవ్వడానికి ఆయన ఈ మధ్యన చర్చిలకి ఎన్ని తిరుగుతున్నాడో నాకు తెలియదు, కానీ గుళ్ళు గోపురాలంపడు మాత్రం తెగ తిరుగుతున్నాడు ఆయన. లాస్ట్ టైం మా స్కూటర్ మెకానిక్ తీసుకెళ్ళి అక్కడ గంగలో ముంచి ఆయన్ని కొడాలి నాని గారి ఆధ్వర్యంలో హిందువుల కింద కన్వర్ట్ చేసాడని చెప్పొచ్చు కదా అఫీషియల్గా. అప్పుడు ఎవరికి తెలకానే పడదు, ఎందుకంటే మత స్వేచ్ఛ ఉంది 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం. మీరు అది గమనించారా? కానీ ఇక్కడ ఒక క్రిస్టియన్ దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న సభ నేపథ్యంతో అన్న దగ్గర మీరు ఈ ట్వీట్ని పోలీసుల యొక్క ఇదన్నీ మీరు మాట్లాడుతున్నారు కదా. మీ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మీరు ఆద్యంతం గమనించగలిగితే, అంటే అఫ్కోర్స్ మతాలు కులాల ప్రస్తావనలు నేను చెప్పట్లేదు, కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఈ జుగుత్సాహకరమైన కొన్ని పోలీసు ప్రతిచర్యలు ఇవన్నీ సర్వసాధారణంగా చూసాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఈ సాయికృష్ణ హత్య కేసుని పక్కదారి పట్టించడానికి ఖచ్చితంగా ఒక ట్రాప్ వేశారని చెప్తాను నేను. అదేంటి, దళిత క్రైస్తవుల మహాసభ అన్నది పెట్టి ఈ రావణ్ని ఈ జడశ్రవణ్ గారిని ఇద్దరిని ఒక పాచిక్ కింద వాడింది గవర్నమెంట్ అంటాను. ఓకే, అంటే ఇక రావణ్ని అంటే కూటమి ప్రభుత్వం సభ పెట్టించిందంటారా ఏంటి? జడశ్రవణ్ అండ్ రావణ్ కాంబినేషన్ అరెస్టులు, వాళ్ళకి నోటీసులు అన్న ఆద్యంతో మీరు గమనిస్తే ఈ సాయికృష్ణ ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి. అవునా కదా? కరెక్ట్. ఇక్కడ మీరు సందట్లో చడేమని ఈ పోలీస్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ హే రామ్, హే జీసస్ సేవస్ కాదు. మీరు గమనించారా? ఇక్కడ మీరు ఇంతకన్నా ఒక హిడెన్ ఎజెండా ఉంది. తెలుగుదేశం నుంచి ఒక్క దగ్గర నుంచి యాక్టివ్ మోడ్ లేదు, అంత నాన్ రియాక్టివ్ మోడ్లోనే ఉంది. మీరు గమనించారా? తెలుగు రావణ విషయంలో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గాల చుట్టూ తిప్పుతో కాపు సామాజిక వర్గం అధినేత కింద పరిగణించబడుతున్న పవన్ కళ్యాణ్ని ఫ్రంట్ ఎండ్ చేస్తూ ఈ దళిత క్రైస్తవులు అన్న కాన్సెప్ట్లో ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి. ఉప్పు నిప్పుగా ఉన్న కాపు చౌదరి సామాజిక వర్గం అంటారు, కానీ వీళ్ళు స్ట్రాటజికల్గా ఎటు నుంచి ఎటు మెడలెట్టారు? దళిత సామాజిక వర్గం వెసెస్ కాపు కింద పెనట్రేట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం ప్రభుత్వ అధినేత కాదు కదా పవన్ కళ్యాణ్. ఒక ఆటలో అరటి పండులాగా పవన్ కళ్యాణ్ గొంజకు కట్టి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, అంటే మీరు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ని కొన్ని సామాజిక వర్గ ఓట్లకు దూరం చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వమే ఆడుతుందంటారా? అక్కడలేని వ్యాపారం ఎలా ఉంటుంది? ఇప్పుడు అవసరం లేదు కదా, అవసరం పని అయిపోయింది. బోర్డు మళ్ళీ అనాలి ఈ మనోడు శంక దిగడు, ఈ ఒరిజినల్గా భయం పట్టు కూర్చుంది పవన్ కళ్యాణ్కి. తెలుగుదేశం కూటమితో లేకపోతే అతనికి అధపాతాలంకి ఆయన అంతా ఆయనే పడిపోతాడు, మనం ఎవరు చేయక్కర్లే. అంచేత ఏం చేయాలి, వీళ్ళ మనసు చోరు కొనుక్కోవడానికి వాళ్ళు ఆల్రెడీ కాపులని ఎందుకు చెప్తున్నారు, నేను కులాల మతాలకు అతీతం అని అడ్డవెంచేస్తా మాట్లాడుతున్నాడు పరాకు మాటలు. ఆల్రెడీ ఒక పక్క నాకు వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ లేదని ఇంకొక పరాకు మాటలు, ఏది బీజేపీ వాళ్ళు అక్కడి నుంచి గుండు తెచ్చినట్టుకున్నారు. సో ఈ భయభ్రాంతులతో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఇతనితో ఇంక కాదని తెలుగుదేశం ఆల్రెడీ కన్ఫైన్ అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి లేదు అని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోట్టే కదా. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఉదాహరణకి మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి మావిగాని విషయం అనగానే లటక్కన బీజేపీ మాధవడో మైకట్టుకుని మళ్ళీ మావిగాని అంటే శాశ్వత రాజధాని కింద ఇక్కడ ఇచ్చామన్న విషయం చెప్పాలి కదా, చెప్పలేదు. బీజేపీ కూడా సైలెన్స్. మీరు జాగ్రత్తగా గమనించండి కూటమిలో. ఇక్కడ ఈ విషయంలో తగిలించి తమాషా చూస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇందులో ఆటలో అరటిపండు కింద నలిగిపోతున్నాడు పవన్ కళ్యాణ్.
నువ్వు వాళ్ళప్పుడు మాట్లాడితే తప్పు లేదు, కానీ ఇల్లు ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే తప్పు వచ్చిందా అన్న కంపారిజనే తప్ప. చట్టానికి న్యాయానికి ఎవడో అతిథులు కాదు. ఇప్పుడు అదే చర్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంది మా మినిస్టర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ తోలు తీస్తాను, బెల్ట్ తీస్తాను, బెండు తీస్తాను అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎత్తులు ఆవిడ కూర్చోబెడితే ఏమైంది? అంతే కదా. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఏమైనా చట్టానికి ఎవడన్నా అతీతుడా? ఇదే నోవటెల్ హోటల్లో కూర్చోబెట్టగలిగే పోలీస్ సామర్థ్యం ఇదే పవన్ కళ్యాణ్ లోపలెత్తి కూర్చోవడానికి సామర్థ్యం ఉండదు వాళ్ళకి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంతే, చాలా ఈజీ అది. ఎందుకంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ కెనాట్ బీ టాలరబుల్ అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు? తర్వాత ఇవాళ మహిళా కమిషన్ పిలిచి గుడివార అమర్నాథ్ గారిని పిలిచి మాట్లాడారు. మరి ఇదే పని చింతమనేని ప్రభాకర్ని ఆ రోజు వైసీపీ మహిళా కమిషన్ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడంటే పోయింది అవతల పక్కకి ఆవిడ, అప్పుడు అక్కడే ఏడిసింది కదా. అక్కడే ఉంది ఆవిడ. ఏం చేస్తుంది ఆవిడ? అప్పుడు ఎందుకు వెళ్ళా? ఇదే వర్స్ట్ లాంగ్వేజ్ చింతమనేని ప్రభాకర్ విడుదల రజని మీద మాట్లాడాడు కదా. ఇంకా వరస్ట్ మాట్లాడా. మరి ఆ విడుదల రజని ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇవి మహిళా కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు అంతా దద్దిపోయిన వాళ్ళు తినుకుని కూర్చొని ఉన్నారా? అలా ఎందుకు అనుకోవాలి? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు అనుకోవచ్చు కదా. మరి వీళ్ళు ఏమైనప్పుడు వీళ్ళు చేపడుతుంది అనుకో. చిన్న సీమ కథ జ్ఞాపకం తెచ్చుకోండి సార్. నా పుట్టలో వేలెడితే నేను కొట్టనా అన్న మాటకి అధికారంలో దేనికి గుడ్డుగొర్రని పొలుతోవడానికి ఇస్తారేటే? ఏమీ చేసి చావందానికి కూడా ఈ నబాజ్ పాలైపోయి రాక్షస పాలన, తొక్క, తోటకూర, సైకో, వల్లకాడని ఇదే కదా మాడుతున్నారు. అదే కదా. సో ఈ టోటల్ రావణ్ ఎపిసోడ్ అదే ప్రశ్న రావణ్ తప్పు చేశాడా? ఫస్ట్ సిఏ నాగరాజ్ మీకు మాడితే డీజీపీ సాంబశివరావు గారు ఫ్యామిలీ ఇష్యూలో తెలుగుదేశం అధినేతగా ఆనాడు న్యాయం చేయలేని చంద్రబాబు నాయుడు సుట్టపొడికి న్యాయం చేసే కార్యక్రమానికి తెరలేపాడు. చూసుకోండి కావాలంటే. డీజీపీ చుట్టమే కదా, మాజీ డీజీపీ సాంబశివరావు గారు చుట్టమే ఆయన నాగరాజు. ఆయన్ని కాపాడే నేపథ్యంలో ఇవాళ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ రావణ్ ఇష్యూ అని ఎత్తికి తెచ్చారా? ఇది తపేలా ఛానల్లో సెలరైపోవడం. పోలీసులు వెళ్ళి తమిళనాడు ట్రైనింగ్ అయ్యి వస్తే సెక్షన్లు, కేసులు ఆల్టర్ చేయడం తెలుస్తుంది, లోపటెట్టడం తెలుస్తుంది. సమాజంలో ఆ రాధా మనోహర్ దాస్ గారు నోటుకొచ్చిన పేలాపనలు వేలుతున్నాడు. క్రైస్తవ సామాజిక వర్గంలో ఇవాళ మత స్వేచ్ఛ ఇచ్చిన దేశం, మత సామరస్యాన్ని పాటించవలసిన బాధ్యత ఉన్నవాళ్ళు వాళ్ళు మాడుతున్నప్పుడు ఏం గుడ్డుగొర్రానికి ఫలితుంది అప్పుడు ప్రభుత్వాలు? అడగాలి కదా. అప్పుడు నువ్వు ఏ కెపాసిటీతో మాడుతున్నావు? ఆయన కూడా ఎత్తులు ఆవిడ కూర్చోబెడితే ఇలాంటి అనిశ్చితిని మోరు ముసుకుని ఉండి ఇలా చేసి ఉంది కదా. నేను ఒకటే విషయం చెప్తాను. ఇవాళ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల్లో ఏ డిస్క్రిప్షన్స్తో చేస్తున్నారు? ఎంతమందికి తెలుసు కేవీఆర్ అరెస్ట్? కేవీఆర్ అరెస్ట్ 2 నెలల క్రితం నుంచి పోలీసులు అక్కడ రెక్కీ చేస్తూ ఎదురుగుండా ఇంట్లో అద్దెకి దిగారు. తెలుసా మీకు? ఆ బిల్డింగ్ నుంచి గెంతి ఈ బిల్డింగ్ తీసుకొచ్చి అన్ని చిన్న పిల్ల కోడిపుంజుని ఎత్తుకెళ్ళినట్టుగా. ఈ 2 నెలలు బట్టి న్యాయ వ్యవస్థతో ఇతన్ని కోర్టుకు తీసుకెళ్ళి సరెండర్ చేసి బెయిల్ ఇప్పించారా? గత ఎఫ్ఐఆర్ క్వాష్ చేశారా? ఏమండి, మనం జర్నలిజం చదువుకున్న చిన్నవాడిని నేను, మీరు జర్నలిస్టు. ఎంతమంది మీద జర్నలిస్టుల మీద కేసులు ఉంటే ఎన్ని కోర్టులు తిరిగారు సార్? అవును, రాజద్రోహం కేసులు కూడా ఎదుర్కొన్న జర్నలిస్టులు ఉన్నారు కదా చాలా మన ఫ్రెండ్స్. నేషనల్ వైడ్లో కూడా. కానీ అప్పుడు ఎవరికైనా ప్రొటెక్షన్ వచ్చిందా? మన సంఘాలు ఎంతవరకు టు అన్ ఎక్స్టెంట్. కానీ కోర్టుకు వెళ్ళి సరెండర్ అవ్వద్దని లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తుంటే నిరసనలు గెరావులు చేయడమే కానీ చట్టపరమైన చర్యలకి ఏ రోజు జర్నలిస్టులు విఘాతాలు కలిగించలే కదా. లేదు. ఆ రోజు కూడా సంఘీభావాలు ప్రకటించడానికి వచ్చిన కేవీఆర్ గారు అందరూ ఏమన్నారు? 41A నోటీస్ ఇచ్చి తన తీసుకెళ్ళండి అన్నప్పుడు నువ్వు పార్టీ ఆశ్చేదన అన్న టైపులో కేవీఆర్కి బిల్డప్ ఇచ్చి నీ న్యాయ కోవిధులతో ఆ పని ఎందుకు చేయించలేపావు? ప్రొటెక్షన్ ఇవ్వాలా అక్కర్లేదా? ఒకవేళ నువ్వు ఇవ్వలేదు, దాని కాన్సిక్వెన్సెస్ 14 రోజులు రిమైండ్ పడింది కదా విజయనగరం జిల్లాలో. ఇదే రావణ విషయం మాట్లాడదాం. వీళ్ళకి ఎవడో ఒకడు దన్ను ఉండబట్టే కదా ఇలా చెలరేగిపోతున్నారు. దన్ను ఎవడు? దన్ను లేనివాడు, దన్ను ఉన్నవాడు ఆడు చేస్తున్న పనులు గమనించండి. వాళ్ళు నేను అన్ని పార్టీలకి అతీతంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను దండం పెట్టి. సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నా సంయమనాలను పాటించండి. నువ్వు నాకు అనగొచ్చు, ఏంది భయ్ నువ్వు కూడా చాలా అగ్రెసివ్గా పళ్ళుకూరికి మాడతావు, కానీ నేను ఏ రోజు అబ్యూజివ్ లాంగ్వేజ్లు, వ్యక్తిగత విషయాల మీద దోషంలు, తర్వాత దేవుళ్ళ విషయంలో అనవసరమైన అసందర్భ పేలాపనలు అది ఎవరు మాట్లాడినా ఖండించాల్సింది తప్పది. ఇది నేను ఇవాళ చెప్తున్నాను మీ అందరికీ కూడా 2 చేతులు ఎత్తి దయించి సంయమనాలు పాటించండి. రాజకీయ అవసరాల కోసం వాడేదో మన వచ్చి కాపాడేస్తాడని భ్రమంలో మీరు ఉండకండి. కేవీఆర్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. నిస్సహాయ స్థితిలో చిన్న పిల్లలు, వాళ్ళ భార్య కూడా చాలా చిన్న వయస్కురాలు, అతను కూడా చాలా చిన్న పిల్లడు. భావావేశాల ప్రకటనలో జరిగిన పొరపచ్చలకి ఇవాళ తీవ్ర పరిణామాలు కుటుంబాలు ఎదుర్కొంటాయి. మీరు ఈ రావణ విషయం కేవీఆర్ ఇలాంటివన్నీ ఏమనుకుంటారు? వాళ్ళు పర్సనల్గా వెంజంటాలు తీర్చుకోవడానికి ఒక రాజకీయ నాయకుడు ఆడుతున్న గేమ్ ఇది. అర్జున్ పవన్ కళ్యాణ్ ఒక్క మాటలో ఏదో ఒక్కసారి నేను అన్నాను ఆవేశానికి దానికి ఎంత కాన్సిక్వెన్సెస్ ఉంటాయా తప్పించుకున్నాడు. అంటే ఆ విధంగా ఆ కాన్సిక్వెన్సెస్ని అట్రిబ్యూట్ చేసుకుని ఎవరికాడు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇవాళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ కూర్చున్నారు. అవునా కదా? ఈ టోటల్ ఎపిసోడ్లో
రావణ్ దళిత మహాసభ రావణ్ జడశ్రవణ్ కలిపి పెట్టడము, రావణ జడాశ్రవణం కలిపి జడాశ్రవణం మాత్రమే పెట్టి జడశ్రవణ్ పెట్టాడు, రావణ్ పాల్గొన్నాడు, ఇతర ప్రముఖులు చాలా మంది నేను పాల్గొన్నా. మీరు పాల్గొన్నారు. అప్పటి నుంచి చెలరేగినటువంటి ఈ అక్రమ కేసులు కావచ్చు, సక్రమ కేసులు కావచ్చు, మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, దీన్ని కులాల మధ్య అంతరం పెంచే అంశంగా చూడాలా, పవన్ కళ్యాణ్ కొన్ని కులాల నుంచి దూరం చేసే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం ఆడుతున్న ఆటగా చూడాలా, లేదా మీరు ఇందాక చెప్పినట్టు సాయి కృష్ణ ఎపిసోడ్ నుంచి టోటల్ డైవర్షన్ కోసం ఆడే డ్రామాగా చూడాలా? ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారి గేమ్ కింద చెప్పాలి. ఎలాగా? ఇప్పుడు మీరు నిన్నటిదాకా మనం ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడు ఎలక్షన్స్ డిసైడింగ్ ఫ్యాక్టరా కదా? ఇక్కడ డెఫినెట్లీ ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక అంబిగ్యూటీ ఎలా ఉంది అక్కడ? చౌదరి, కాపు, రెడ్డి దళితులు అన్ని తక్కువలేండి. కాపు దళిత ఎక్కువ నేను కాదు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఆ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద తొళ్ళ కొట్టేసి మెల్ల కొట్టేసి మెట్టమెట్టలు ఆడిపోయినాడు. వాళ్ళు బాగానే ఉన్నారు. మీరు గమనించారా? ఇక్కడ కొత్తగా ఆవిష్కరించబడిన దళిత సామాజిక వర్గాన్ని కూడా ఇవాళ పాచిక్ కింద వాడారు. అంత విశ్వరూప్ గారు జరిగిన సంఘటనలు కూడా నేపథ్యాలు తీసుకోగలిగితే ఎవరైనా, ఇక్కడ మీరు ఒక ఇన్స్ట్రుమెంట్గా డిసైడింగ్గా చేస్తున్న కొన్ని సామాజిక వర్గాల్ని నాకు కాంది ఎవరికి కానట్టుగా చేశారు. ఇప్పుడు చూడండి, జడశ్రవణ మాటతో కూడా చాలా సెన్సిటివ్ లైన్స్ వాడుతున్నాడు. దళిత క్రైస్తవులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? మీరు గమనించారా? అవును. ఇక్కడ మీరు మాట్లాడుతున్న టంగ్ ట్విస్టింగ్లో జాగ్రత్తగా గమనిస్తే కాపు సామాజిక వర్గానికి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నట్టుగా కాపు సామాజిక వర్గం అనుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇవాళ సీన్లోకి హీరో కింద ఎంటర్ అయిపోయాడు. సంబంధం లేకపోయినా ఎప్పుడో ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు కొన్ని పరిగణలోకి తీసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ వెసెస్ రావణ్ అండ్ శ్రవణ్. నువ్వు మాట్లాడిన దానికి నీకు ఏం లేదు, నేను మాడితే ఎంత కష్టం వచ్చిందా? ఇక్కడ ఏ సామాజిక వర్గాలు? కాపు వర్సెస్ కమ్మ, దళిత, కాపు దళిత అంటే ఇవాళ దాకా వాళ్ళు బాగానే ఉన్న దగ్గర ఇవాళ కొత్త ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. ఈ అన్సర్టనిటీలో గెయిన్ ఎవరికి? ఇప్పుడు మొన్నటిదాకా డిసైడింగ్ పెట్టరు కదా ఉభయ గోదావరి జిల్లాలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయినా ఓట్లు ఇష్టం వచ్చినట్టు కాకావేకలం అయిపోయినా ఎవరికి కావు, కన్సల్టేట్ అవుతావో కదా. ఈ స్ట్రాటజీని ఎన్నాళ్ళ ముందు ప్లే చేశాడు చూడండి ఆయన. అంటే వాళ్ళు ఇది ఎస్ఐఆర్ ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటాను నేను పొలిటికల్ స్ట్రాటజీగా చూసుకుంటే. ఒక ఎస్ఐఆర్ ప్రకారం కొంత సిక్కేస్తారు. ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యే దగ్గర ఎలా చెక్కుతున్నారో చూడండి. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి గర్వంగా నేను క్రైస్తవుడిని చెప్పుకోలేని ఎస్ఐ స్థితికి తయారు చేశారు ఆయన. గమనించారు లేదా? ఏముంది, ఒక వర్గం సామాజిక వర్గం ఆయనకి వ్యతిరేకంగా పోలరైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కదా ఆయనకు ఆ నిస్సహాయ స్థితి వచ్చింది. అట్లా ఎప్పుడైతే మీకు కన్సాలిడేట్ చేస్తున్నారో ఇవాళ ఆయన కూడా ట్వీట్లో హే రామ్ అన్న పదాన్ని వాడగలిగాడంటే ఇక్కడ మనోభావాలు, ఈగోలు జస్టిఫై అయ్యాయని అర్థం. మీకు అర్థమైందా? సో ఇక్కడ ఓవర్ యాక్షన్ అన్న దగ్గర ఈరోజు దాకా కులాలకి మతాలకి అతీతంగా బతుకుతున్న మన అందరం ఓ సూరద్భావ వాతావరణంలో ఉన్న వాళ్ళని ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేస్తున్నాడు ఎవడు. అది గమనించగలిగితే ఎవడైనా సరే ఇక్కడ లేని వాడిని అనవసరంగా సీన్లోకి తీసుకొచ్చి ఏదో 4 యూట్యూబ్లు చేసుకునేవాడిని ఒక పార్టీకి రికగ్నేషన్ బ్రహ్మాండమైన స్థాయిలో లేని ఒక పార్టీని కూడా ఇవాళ ఒక ఉభయ గోదావరి జిల్లాలో ఈడ్చి కొడితే 10,000 మంది లోపునే వచ్చారు ఆ సభకు కూడా చెప్పాలంటే. అలాంటి వాళ్ళతో ఒక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేసి ఒక అనిశ్చితిని డ్రైవ్ చేయడానికి ఎంత వెసులుబాటు వస్తుందో చూడండి. ఏం సాధిస్తున్నాం దీనివల్ల? చక్కగా ఈ నాగరాజ్ సిఏ ఇష్యూ, సాయి కృష్ణ ఇష్యూ అలా మెల్లిగా టర్న్ అయింది. ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్తుంది? కులాలు మతాల మధ్యకి డైవర్ట్ అయిపోయింది. సేఫ్ కదా ఈ ఇష్యూని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పట్టుకోగానే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సపోర్ట్గా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చూడండి అని మళ్ళీ స్టార్ట్ అవుతుంది క్యాంపెయిన్. వాళ్ళ తప్పు ఎక్కడ చెప్పుకోరు. అడవడో ఆయన దళిత సామాజిక వర్గం చేస్తున్న కుర్రాడు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అది డీజీపీ ఎంత కీ రోల్ ప్లే చేయాలి దాంట్లో. కీ రోల్ ప్లే చేసి దాని మీద ఇమీడియట్ యాక్షన్స్ కానీ ఏమీ లేకుండా ఒక నాగరాజు అనే ఒక బుడంకాయ సీఏని పక్కకి తెప్పిస్తూ ఆ ఎంక్వైరీ అంటే ఇంకా చెలరేగిపోయి నాకు మీద హత్యా ప్రయత్నం జరిగే ఛాన్స్ ఉంది, నా ఆత్మకి నా ప్రాణానికి హాని ఉందని కోర్టుల్లో మాడుతుంటే ఇంక ఈ దిక్కుమల ఎంక్వైరీ ఎక్కడికి వెళ్తుంది? హెవియస్ కార్పస్ పర్పస్ ఎక్కడ సర్వైవ్ అయిందండి? ద పర్పస్ ఆఫ్ హెవియస్ కార్పస్ పిటిషన్ ఎక్కడ సర్వైవ్ అయింది? నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అదే అడిగాను. హెవియస్ కార్పస్ పిటిషన్ అంటేనే దాని యొక్క గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వితిన్ 24 అవర్స్లో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ చేపట్టాలి. కానీ అప్పుడు గతంలో హైకోర్టు దాన్ని జూన్ 29కి వాయిదా వేయడమే ఒక అతిపెద్ద తప్పిదమని నేనైతే అంటున్నాను. ఖచ్చితంగా అంటాను నేను కూడా. నేను
ఎందుకంటే న్యాయస్థాన యొక్క తీర్పులు మనం ఆక్షేపించవచ్చు కానీ న్యాయమూర్తులను ఆక్షేపించకూడదు. కాబట్టి ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉండకపోవచ్చు. సో రెండవది ఉన్నా లేకపోయినా ఎవియస్ కార్పస్ పిటిషన్ 15th పిటిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లీ కదా, గ్రావిటీతో ఉన్నది. ఇట్ ఇస్ ఎ ప్లీ టు గివ్ మై జస్టిస్ అని. అటువంటి 29 తర్వాత మళ్ళీ జూలై 15 postpone ఎక్కడికి పోతుంది? ఇది ఒక వ్యవస్థ గేమ్ చేస్తుంటే అలాంటి ఇప్పుడు ఈ హెబియస్ కార్పస్ లాంటి పిటిషన్లకు కూడా రేపొద్దున వాల్యూ ఉండదు. లేదు, మళ్ళీ ఇంక ముందన్న మీరు భ్రమలో ఉండకండి. ఎవరో మాట్లాడుతున్నారు, కాల్చి బూడిద చేసింది వ్యానిష్ అయిపోయిందని చెప్తున్నారు. అది వర్షం పడితే పోలీస్ స్టేషన్ పైన టెర్రస్ల మీద వర్షం పడితే ఆ టెర్రస్లో బూడిద ఉంది, బొక్కలు ఉన్నాయి, తొక్కలు ఉన్నాయని మాట్లాడతారు కదా. ఏముంటాయండి అవి? అని అర్థం ఉంది ఎవరికైనా? ఆ లాజిక్కైనా? అవును. నాకు ప్రైమరీ కన్స్ట్రైన్ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు తీసుకొచ్చి ముడిపెడుతున్నారు? ప్రశాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో సింపుల్గా మీరు అన్నట్టు సింపుల్గా ఒక సభ పెట్టారు ఏలూరులో, ఆ సభ ముగిసిపోతుంది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడితో ముగించాల్సిన చాప్టర్ని వారం రోజుల నుంచి ఒక రావణ కష్టంలో తీసుకొచ్చారు. దీనికి బ్యాన్ బిహైండ్ ఎవరు? సింపుల్గా ఆలోచించండి. ఒక ఇష్యూని డైల్యూట్ డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూతో ప్రజల్లో ఏదో ఒక అంబిగ్యూటీ, ఒక అన్సర్టనిటీ, ఏదో జరిగిపోతుంది. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని అరెస్ట్ చేయకపోతే ప్రపంచం తెరబడిపోద్ది. ఆ కసబ్ గారిని అరెస్ట్ అప్పుడు కూడా నాకు తెలిసి నేషనల్ మీడియా కూడా వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసి ఉండరులేండి. ఇప్పుడు వైపించి ఇప్పుడు రాజద్రోహం కేసు కూడా నమోదు చేశారని తెలుస్తుంది. ఏదైనా చేస్తారు సార్. రాజద్రోహం కేసులో ఎటువంటి కేసులకి నమోదు చేస్తారు అసలు? ఏదైనా అవుతుంది. నాకు తెలిసిన ఒక వాసుదేవ్ అనే జర్నలిస్ట్ ఉన్నాడు, అతని మీద రాజద్రోహం కేసు పెట్టలేదా? అవును, గతంలో. ఏమి జర్నలిస్టులు రాజద్రోహం కేసులు ఏముంటాయి? వరవరరావు గారు వీళ్ళందరి మీద రాజద్రోహం కేసులే కదా. మీరు ఒకటే చెప్తున్నాను సార్, ఒక ఇండివిజువల్ ఏ కెపాసిటీలోనైనా పోలీస్ వ్యవస్థతో కానీ న్యాయ వ్యవస్థతో కానీ ఏమీ చేయలేరు. ఈ విషయం ప్రజలు గ్రహించాలి ఫస్ట్. అదే నా విన్నపం కూడా. మీ జేబులో ఇంత గంజాయి ప్యాకెట్ పెడితే ఏం చేయగలరా మీరు? లేదు, ఏం చేయలేరు. ఎవరో పెడలరు, అంతే కదా. అంతే. సినిమాల్లో చూసి నేర్చుకోరా? సినిమాలు చూస్తారు కదా మమ్మల్ని, మా ప్రాణాలు తినేయడానికి. దిక్కుమార్ ఫ్యాన్స్ అని చేస్తారు కదా, బుర్రవాడండి. ఏం పవన్ కళ్యాణ్ అంత ఇమిటేట్ చేసిన రావణ్ గారు అప్పటి గ్రహించలేపాడా మర్మం? అధికారంతో కొట్టాడు. అధికారం లేనప్పుడు అందరూ మామూలే. అధికారంతో కొడితే ఏం చేయగలుగుతున్నాడు? జడా శ్రవణ్ జడ్జి, ఆయన మాజీ జడ్జి, ఏం చేయగలుగుతాడు? న్యాయవాది జడ్జి ఏం చేయగలుగుతున్నాడు? వాదించుకుని బెయిల్ తెచ్చుకోవడం కదా, ప్రొసీజరల్గానే వెళ్తున్నాడా? అంతకుమించి ఏం చేయగలరు? ఒకటో కోర్టు బెయిల్ ఇచ్చిందండి, రెండో కోర్టు కూడా ఇచ్చింది కాబట్టి మిగిలిన 3-4 బెయిల్కి మీ ఇద్దరు రాక్కర్లేదు, బెయిల్ ఇచ్చేయండి, బయటకు వచ్చేయండి అని ఫోన్ చేసి చెప్తున్నాడు మెజిస్ట్రేట్కి. అయినా సచ్చినట్టు ప్రొసీజరల్ డ్రివెనే కదా. 4 బెయిల్ తెచ్చాడు, 5వ తోవలో చెక్ పోస్ట్ దగ్గర ఎత్తుకెళ్ళిపోయారు. ఏం చేయగలిగాడు శ్రవణం? మైక్ పట్టుకుని లబ్బోదిబ్బో తప్ప ఇంకేం చేయగలిగాడు ఎవడైనా చెప్పండి? అంచేత జాగ్రత్త, మాట్లాడండి. వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం మాత్రం పరచకండి. దిస్ ఈజ్ మై ప్లీ. సో ఇక సాయికృష్ణ తల్లి చంద్రబాబును కలిసిన తర్వాత ఆమె క్లియర్గా చెప్పింది, నేనేదో ఆక్రోశంలో గతంలో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, కానీ ఆవేదనలో చేసి ఉండొచ్చు, కానీ నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పిన ఆమె ఇప్పుడు నిన్న తాజాగా నాకు న్యాయం జరగలేదు, మా అబ్బాయి శవం కూడా అప్పగించట్లేదు, ఏమయ్యాడో తెలియదు అని చెప్పి మరోసారి కన్నీళ్ళ పర్యంతమవుతూనే నాకు న్యాయం జరగకపోతే నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎలా పరిగణించాలి? ఏమీ లేదు దాంట్లో. దేనికి అది ప్రతిస్పందించవలసింది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందించాలి. భరోసా ఇచ్చింది ఆయనే కదా. ఆయనే భరోసా ఇచ్చారు, ఆయనే పిలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిపించి చెప్పాలి కదా. ఆవిడ ఆత్మహత్య సదృశ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా శాంతనపరచిన బాధ్యత ఆయన మీదే ఉంది. నేనైతే భరోసా ఇవ్వలే. ఆవిడ ప్రాణం పోయినా నేనేం ఆశ్చర్యపోను, ఎందుకంటే ఈ వ్యవస్థ అలా ఉంది. నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఇప్పుడు ఈ ఓవరాల్ ఇష్యూస్ ఏదైతే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, సాయికృష్ణ విషయం కావచ్చు, ఇప్పుడు యూట్యూబర్లపై నమోదవుతున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు. సో యూట్యూబర్ల తప్పు ఉందా లేదని కాసేపు పక్కన పెడతాం, వీళ్ళ ఓవర్ యాక్షన్ కూడా ఉంది కదా. కాబట్టి పోలీసులది అది చిన్నారి మిస్ అయ్యి అన్ని రోజులు అవుతున్న అతిగతి లేకపోవడం, పోలీసులు ఏం చేయకపోవడం. అట్లా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? ఏమీ చేయట్లేదని అథెంటికేట్గా చెప్పొచ్చు. అందుకే పోలీస్ వ్యవస్థకు ఒక ఇండిపెండెన్సీ ఉందండి. వాళ్ళు ఎప్పుడైతే పొలిటికల్ కబంధ హస్తాల్లో చిక్కుంటారో ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఉంటుంది.
దానికి ఏం చేయలేం. మీరు వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేం. ఒక ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థతో సైతం అన్ని కబంధ హస్తాల్లో పొలిటికల్ చట్టాల్లో చిక్కుకుపోతున్నప్పుడు మనం ఏం చేయలేం. ఎక్కడో దగ్గర ఏదో విధంగా ధర్మ పరిరక్షణ జరుగుతుందని ఎదురుచూపులు తప్ప నిజంగా ఏదో జరుగుతుందన్న భ్రమలో నేనైతే లేను. ఏం జరగదు. రేపు పొద్దున ఉపద్రవం నాకు వచ్చినా నన్ను ఎవడూ కాపాడేవాడు లేడు. నన్ను ఎవడు కాపాడుతాడని దీంట్లో కూడా నేను లేను. ఐ వాజ్ నాట్ ఇన్ దట్ ఇల్యూషన్. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసిందే. అంటే ఒక పక్క న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది, ఒక పక్క ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతుంది, ఒక పక్క పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఇప్పుడు సింపుల్ అండి. ప్రజలు మరి ఏ వ్యవస్థలు సక్రమంపై కూడా నమ్మకం లేనప్పుడు మన పరిస్థితి ఏంటి? అగమ్యగోచరం. రెండోది నేను ఒకటే చెప్తాను. 4 బెయిల్ ఇచ్చిన వ్యవస్థ 4 బెయిల్ ఇస్తూ కూడా ఇతనికి రక్షణ అన్న కాన్సెప్ట్లో హెన్స్ ఫోర్త్ ఏమైనా ఉంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ దాకా తీసుకెళ్ళకండి, నోటీస్ ఇచ్చి విచారణకు పిలవండి అన్న డెలిబరేషన్ ఏమైనా కోర్టు నుంచి ఉందా? లేదు. అది కూడా కోర్టు కూడా ఆలోచించాలి. 4 బెయిల్ కదా సార్ అది. అంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. వ్యవస్థకి ఆ డిస్క్రిప్షన్ ఉంది, బట్ వై ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఇట్? ఇది శ్రవణ్ కూడా ఆలోచించవలసిన విషయం. కొన్ని విషయాలు మీరు అన్నట్టు నాకు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. కొన్ని విషయాల్ని, సంబంధం లేని విషయాల్ని సుమోటోల కింద స్వీకరిస్తుంటాయి న్యాయస్థానాలు. ఇక్కడ సుమోటోల కింద స్వీకరించలేదు సరికదా, కళ్ళ ముందు 1 by 1 అరెస్టులు జరుగుతున్నా సరే ఎలాంటి ఆక్షేపణీయమైనటు వ్యాఖ్యలు కూడా కోర్టులు కనీసం చేయలేకపోతున్నాయి. లాస్ట్ డెలిబరేషన్ నాకు తెలిసి కోర్టు కొమ్మినేని గారి విషయంలోనే ఇచ్చింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా డెలిబరేషన్ లేదు. అదే కదా. సో దాని ఎవరైనా ఆ కోర్టుని ఆశ్రయిస్తే మాత్రమే స్పందిస్తుంది. ఎందుకు ఇలాగా? అదే దౌర్భాగ్యం. ఎందుకు ఇలాగా దానికి సమాధానం లేదండి. ఇది రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న వ్యవస్థలు, ఎవరో అతీతులు కాదు. ఇప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత గౌరవ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసేదాకా రావణ్ అనేవాడు ఎవడో కూడా న్యాయస్థానానికి తెలియదు. అండ్ దర్ నో రూల్ దట్ న్యాయస్థానంలో జడ్జిలందరూ ఇవన్నీ క్రిమినల్ ఆర్డర్లో వీటిని పరిశీలించాలన్నది కూడా ఎక్కడ నాకు కనబట్టలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆన్ వాట్ కెపాసిటీ దీస్ పీపుల్ ఆర్ సఫరింగ్ అన్నది చూడాలి. ఈ విషయం మన కడపలో JSW స్టీల్ ఫ్యాక్టరీ పనులు అయితే ప్రారంభమైనవి. కూటమి ప్రభుత్వం ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేసింది, ఆ రోజంతా చేసింది. కానీ ఈ లోపల జగన్ గారు, వైఎస్ జగన్ ఏమో JSW స్టీల్ అధినేత సజ్జల్ జిందాల్కి థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్ అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే సజ్జల్ జిందాల్ రీట్వీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ జగన్ గారు, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఎర్లియర్ అప్రూవల్స్ ఇన్ యువర్ గవర్నమెంట్ అని చాలా క్లియర్గా చెప్పారు. దాంతో వీళ్ళకి కాస్త మింగుడు పడని పరిణామంగా మారింది. సో ఓవరాల్గా ఎలా చూడలేము సార్? చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాకిస్తాన్ మూడో కంటికి తెలియకుండా వెళ్ళిన నరేంద్ర మోడీ గారితో ఆయన ఫ్లైట్లోనే వెళ్ళింది ఎవరంటే జిందాల్ గారే. అవును. ఇప్పుడు నవాజ్ షరీఫ్ గారి అమ్మగారికి చీర పెట్టి వచ్చారు, సాల్వ్ అవుట్ ఇచ్చేయండి చేత. వాళ్ళ లెవెల్ ఆఫ్ డీలింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. జిందాల్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జమ్మల మడుగులు ఏం జరిగిందో దానిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని నేను అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అంటే ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ హౌ ది స్టీల్ ప్లాంట్ ఈజ్ కమింగ్ అవుట్ అన్నది వెళ్ళి చూసి వచ్చాను నేను. వాటర్ లైన్స్ ఎట్లా ఇచ్చారో, రోడ్ ఎట్లా వేసారో నేను ఇవన్నీ చూసి వచ్చినాను. ఓకే. సో డెఫినెట్గా అక్కడ డెవలప్మెంట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారిలో పరుగు అందుకుంది. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఈ 2 years తర్వాత మళ్ళీ వాళ్ళకి కడపలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆ స్టీల్ ప్లాంట్కి జరిగిన శంకుస్థాపనలు రాళ్ళు ఇంక దేనికి జరిగి ఉండవు. ఫస్ట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అక్కడి నుంచి మొదలైన రాళ్ళ బాధ ఈ చంద్రబాబు గారికి కూడా ఇంకా కోరికలు తీరట్లేదు దాని మీద. కానీ సార్ ఏదైతే ఎండ్ ఆఫ్ ద డే కడప స్టీల్ ప్లాంట్ వస్తోంది, అది జిందాల్ గారి ఆధ్వర్యంలో. ఆ రీట్వీట్ చేసేది చూడండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆనర్ టు ద 2019 to 24 గవర్నమెంట్. దట్ గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కొన్ని ఇప్పుడు ఇదే గ్రాసిమ్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారి ఆయనలో జరిగిన ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేశారు. బట్ ఈ హాజ్ నెవర్ క్లెయిమ్డ్ దట్ గ్రాసిమ్ నా వల్ల వచ్చిందని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు లేవు. బట్ ఈ లేటో ఈ బాధ నాకు అర్థం కాదు. ఆ పోర్టుల విషయంలో కూడా అదే ప్రయత్నం చేశారు, ఆ గూగుల్ డేటా సెంటర్ల విషయంలో కూడా అదే చేసుకోనేంటి సార్, ఏం కాదు. వీళ్ళకి ఈ టెన్యూర్ చాలా క్రిటికల్ అన్న విషయం అర్థమైపోయింది. అంచేది ఏం చేయాలంటే రాష్ట్రాన్ని ఏదో విధంగా కుక్కలు చింపిన విస్తర చేసేస్తే పని అయిపోతుంది అన్న కాన్సెప్టే స్ట్రైవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎన్ని విషయాలు చర్చనీయాంశాలు రావాలి. 3,67,000 కోట్ల పైసలకు అప్పు నెత్తిమే పెట్టి కూర్చుని ఉన్నారు. ఏం చేశారని అవడానికి చర్చిస్తున్నాడు చూడండి. ఎంతసేపా పవన్ కళ్యాణ్ అంతే, పవన్ కళ్యాణ్ ఆ దీక్ష ఇవాళ చెప్పులు వేసాడే లేదా, జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళాడట, శంకుస్థాపన అట. ఎవడండి గుడికి వెళ్ళడానికి? అతను ఇలా ఇదేంటండి ఈ పంచాయతీ తప్ప ఏమైనా ఒక్కటి ఉందా?
ఈ మధ్యలో ఈ సిఏ నాగరాజ్ దరిద్రం ఒకటి, సాయికృష్ణ దరిద్రం ఒకటి, ఇది కాక మళ్ళీ ఆ జడా శ్రవణ సభ దాని సారాంశంలో ఈ ఎప్పటికీ తెగనే కార్తీక దీపం సీరియల్ ఒకటి. ఈ దౌర్భాగ్యం తప్ప ఏమైనా ఉందా రాష్ట్ర ప్రజలకి? ఇవేంటి సార్ ఇది? అరే బాబు చూడండి, ఇంటర్వ్యూల్లో ఇస్తారు, వచ్చి సినిమాలు గ్లిమ్స్ వేస్తూ ఉంటారు, జ్ఞాపకం ఉందా మీకు చిన్నప్పుడు? అవును. అలా ఎన్నాళ్ళు న్యూస్ రీల్తో కాలక్షేపం చేస్తారండి, నాకు అర్థం కాదు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 3వ ఏడు కాలు పెట్టారు. ఏటర్ చేస్తున్నారు అంటే ఆ ఒక్కటి నన్ను అడగండి, రాజేంద్ర ప్రసాద్ గడి సినిమా చూపిస్తారు మాకు. ఇదే సజ్జల జందాల్ వ్యవహారంలో కాదంబరి జత్వాని కేసును సాకుగా చేసుకుని ఇదే కూటమి ప్రభుత్వం ఆయన వ్యక్తిత్వాన్ని ఎంత హననం చేసిందో అందరికీ తెలుసు. అది నేను కాదు, చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీద నిలబడి చెప్పుకుంటాడు. అవును, అదే. ఇంకేటి చేయాలి అంటే అట్లీస్ట్ ఈ డజన్ నో హౌ టు కవరప్. అదే కదా ప్రాబ్లం. ఏంది లోపటి నుంచి తన్నుకొచ్చేస్తుంటుంది, నువ్వు చేసిన తప్పే అని. అక్కడ తెలియాలి మీకు. వీళ్ళు ఈ కంచంలో అయితే చెలరేగిపోయాడు కదా, ఏడు సాధించాడు పైనుంచి టంగ్ అని ముట్టుకెళ్ళేసారు బీజేపీ వాళ్ళు. ఎక్కడ దొంగలు అక్కడ గప్ చిప్పులే అలా సైలెన్స్. ఈ కంచంలోడికి అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఓవర్ యాక్షన్లు చేసే డిబేట్లు ఆపు. దాని పర్యవసానాలు ఏముంటున్నాయి? తిరుమల లడ్డు ఇవాళ నుంచి మాట్లాడొద్దమ్మా, కాంబనత్వం అంతే. మంచిది ఓవర్ యాక్షన్కి డైలీ సీరియల్కి తెరలేపుతున్న ఒక సర్టన్ మీడియా, అందుకే మేము వాటిని తపేల ఛానల్ అంటాం. ఈ గులకరాల దెబ్బలతో ఎన్నాళ్ళు శాశ్వత ఏం చేయగలిగావు? ఇవాళ పక్కన ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చచ్చినట్టు జందాల్ స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాడు అక్కడ. అది ఆ స్థాయి. నీ స్థాయి కంచాలు, దేవుళ్ళు ఆడుకుని ఊర్లో కంచాలు తినుకుని బతికే నీ స్థాయికి డిబేట్లు ఎట్టేసి గాబరా పెట్టకు ప్రజల్ని. నేను మొమాటలేకుండా చెప్తున్నాను ఈ విషయం. 2029లో ఎన్నికల్లో ఇంకా అధికారం మాది కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయిందా కూటమి ప్రభుత్వం? అందుకే ఇలాగా మొత్తం వ్యవస్థని గాలికి వదిలేసిందా? ఇప్పుడు చెడ్డ కోతి వనవంతా చేసింది నోటి మొత్తం ఎక్కడికక్కడ కులాలు మతాలు అడ్డమైన చెత్త చిచ్చెట్టేసి పోతే ఏమవుతుంది? కుక్కలు చింపిన వేస్తారే కదా. ఈ పనికి తెరలేపారు. ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. ప్రజలు కనుక అలర్ట్ అవ్వకపోతే శాంతి కామకులైన ఉభయ గోదావరి జిల్లాలో ఈ అన్సర్టనిటీని డ్రైవ్ చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా హెచ్చరిక. ఇవి కేవలం తాత్కాలిక గాలిబుడగలాటిగా అధికారం సంతరించుకున్న జనసేన పార్టీ. ఇది గ్రహించగలిగితే చాలు ఎవడైనా, ఎందుకంటే లాంగ్ రన్ లేదు. అందుకే మీరు చూడండి, ఎంతసేపు పవన్ కళ్యాణ్ షోల్డర్ని యూజ్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్ గన్స్ ఫైర్ చేస్తుంది. ప్రతి దాంట్లో నితన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కేసులోనే తీవ్రంగా స్పందిస్తుంది. ఎందుకు అసలు? ఇప్పుడు లా మినిస్టర్ ఫరూక్ ఉన్నాడు, ఆల్రెడీ ఐటీ మినిస్టర్ నాకు తెలిసి లోకేష్ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ లేని దురద ఈయనకి ఎందుకండి? ఇప్పుడు ఐటీ యాక్ట్ చాలా స్ట్రవేర్గా తీసుకురావాలి. అయితే బీజేపీతో అల్లప్పుడు నాకు ఐటీ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు, 30,000 మంది ఆడవాళ్ళు అడ్డమైన చెత్త పేలింది కూడా పవన్ కళ్యాణే కదా. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఐటీ మినిస్టర్తోనూ లేకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మినిస్టర్తోనూ కూర్చుని ఒక చట్టం, ఒక మినిస్టర్ ఆఫ్ డెలిగేషన్తో అందులో ఈయన కూడా అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి వాట్ వే ఈస్ కనెక్టెడ్ టు టేక్ అన్ అపాయింట్మెంట్ టువర్డ్స్ రావణ్ అండ్ అన్నెసరీ ఇష్యూస్లో గవర్నర్ అపాయింట్మెంట్ దేనికండి? ఇది సొంత పెత్తనాలు ఏంటి మధ్యలో? నాకు అర్థం కాంది. చంద్రబాబు గారు ఉంటుండగా క్యాబినెట్ మినిస్టర్ ఇంత మెట్టమెట్టలాడిపోవడం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. 95 నుంచి ఆయన చూస్తున్నాం మనందరం. ఒక క్యాబినెట్ మినిస్టర్ ఈ సొంత పెత్తనాన్ని ఎలగబెడుతూ డైరెక్ట్గా వెళ్ళిపోయి గవర్నర్ని కలిసి ఒక డెలిగేషన్లో మాట్లాడడం ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి చూసామా? ఇక మేట నేను చంద్రబాబు నాయుడు మాట వినాల్సిన అవసరం లేదని మొన్న ఆ కాకినాడలోనే ఎక్కడ ఒక అసందర్భ పేలపైన కూడా ఉంది. అంటే అర్థమేంటి? నేను శంక దింపేదానికి నిశ్చయించుకున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ నాకు సీన్ లేదు నీతోను, టైం వేస్ట్ నీతోను, నువ్వు అట్లీస్ట్ కాపు సామాజిక వర్గాన్ని కూడా కన్సాలిడేట్ చేయలేకపోయావు అన్నది చంద్రబాబు గారు రియలైజ్ అయిపోయేటప్పుడు నేను అవసరం ఉండదు. ఇంకా ఆయన మామూలుగానే అనవసరమైన చెత్తను ఎంటర్టైన్ చేయడు. ఈ స్క్రాప్ను ముందే తీసేస్తే ఈయనకి గతి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేట్మెంట్. ఇట్స్ ఎ డెలిబరేషన్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇండిపెండెంట్ క్యాపబిలిటీ లేదు. ఈజ్ ఎ పారాసైట్. ఈ లివ్స్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నాయకులు. అది కూడా పిఠాపురంలో వర్మ గారు లాంటి వ్యక్తితో. ఇంకో నియోజకవర్గంలో అలాంటి సాక్రిఫైజర్ దొరికేదాకా దిక్కుదేమని లేదు. ఈసారి పిఠాపురం ఎలక్షన్ వర్మ చేయకుండా నిలబడమన్న పక్కన పవన్ కళ్యాణ్కి ఏమొస్తే ఓట్లు ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను నేను. నో, సర్వం తానే. ఎందుకంటే గాజువాకలను భీమవరంలోనూ ఇతని సొంత పెత్తనంలో ఎలగబెడితే ఏమైందో అందరికీ తెలుసు. ఆచ్ఛేదన, బంగారంపల్లెకి కూడా ఆచ్ఛేదన కావాలంటారు చూడండి, గోడ చేరిక. అలా గోడ చేరిక తెలుగుదేశం వలన సర్వైవ్ అయినాడు. పక్కా పారాసైట్ని ఎప్పుడైతే రిలైజ్ అయినప్పుడు, ఇప్పుడు జలగ మనకి రక్తం తాగేస్తూ ఉంటుంది, చెరువులో దిగితే బయటకు వచ్చి చేస్తాం, సొట్టక దానికి వాసాడితే చచ్చినట్టు ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే ఓవరాల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి
పవన్ కళ్యాణ్ అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. గతి లేక ఇంకో దిక్కు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర రానివాడు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుచుకున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈయనకి వెళ్ళినా చిచి అన్న మాటకి ఇద్దరిని జస్టిఫై చేయొచ్చు. ఇది ఎవరికి ఉపయోగం లేదు సార్. ఈ కెనాట్ ర్యాలీ ద ఓట్స్. అతను సింగిల్ డిజిట్ ఓటు బ్యాంక్ అండి. ఏం చేస్తారు? అవును, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీ కూడా సరదా పడ్డాడంటే వాళ్ళకి స్థిరంగా 40% ఓటు బ్యాంక్ ఉంది. ఏవడే దానికి పోయిన కంపెనీ కాలికి తగిలించుకున్నట్టు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.